సంపాదించినటువంటి పైసాని ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు. నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో నువ్వేం పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. మా ఇంటికి ఛాయకరా, నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో మొత్తం నీకు చెప్తా. అమెరికాలో నాకు 2800 ఎకరాల భూమి ఉన్నది చెప్తా. అమెరికాలో నా కంపెనీలు 100 కోట్ల టర్నోవర్ ఉన్నది చెప్తా. అమెరికాలో ఆదిలాబాద్ లో నేను ఎక్కడెక్కడ ప్లాట్లు కొననో చెప్తా, ఎక్కడెక్కడ భూములు కొననో చెప్తా. ప్రతిదీ కూడా అమెరికాలో బాధాప్తా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తెచ్చుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. లెక్క తీసుకో నువ్వు. నీ డబ్బులు డబ్ల్యూ కన్వెన్షన్ హాలు నీదంటే నువ్వు నీళ్ళు నమ్ముతలేవా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. డబ్ల్యూ కన్వెన్షన్ హాలు 70 కోట్లతోని ప్రాపర్టీ నీ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? నీ బినామీల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? జోగురామన్న సర్వే నంబర్ 68లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి వేలాది ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు లభించలేదు. కానీ డబ్ల్యూ కన్వెన్షన్ హాలుకు ఆటంకాలు ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయింది, నిర్మాణం పూర్తయింది. అందుకే జనాలందరూ డబ్ల్యూ కన్వెన్షన్ ఎమ్మెల్యే జోగురామన్నదని బరాబర్ అంటున్నారు. ఓక్లే స్కూలు 100 కోట్లతో ఎట్లా కట్టినావని అంటున్నారు. ఓక్లే స్కూలు నీ బినామీల పేరు మీద లేదా? ఓక్లే స్కూల్ నువ్వు నడిపించేది కాదా? ఇది నేనంటున్న మాట కాదు, ఇదంతా ప్రజలు అంటున్న మాటనే. ప్రజలే స్వచ్ఛందంగా ఆధారాలు సమర్పిస్తున్నారు. అట్లనే రిక్షా కాలనీల శివశంకర్ సొసైటీల మున్సిపల్ పార్క్ కోసం వదిలిపెట్టిన స్థలంతో 8 ప్లాట్లని బరి తెగించి అక్రమంగా డోర్ నంబర్లు కేటాయించుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం నీది, నీ బినామీల పని కాదా? అధికార పార్టీకి చెందినటువంటి ఆ కౌన్సిలర్ల అక్రమాల వెనుకల జోగురామన్ననే ఉన్నాడు. జోగురామన్న హస్తం లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి దొంగల్ని కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఆ కౌన్సిలర్లని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు జోగురామన్న? ఇదిగో నీ కౌన్సిలర్లు కొండావార్ మీనా, ఆవుల మానస, కొండావార్ గణేష్ వీళ్ళందరూ కూడా అక్రమంగా ఒకరికొకరు డోర్ నంబర్లతో పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు జోగురామన్న. ఇవన్నీ నీ బినామీలు, నువ్వు నీ కొడుకులు అక్రమంగా సంపాదించినటువంటి అక్రమాస్తి కాదా? నువ్వు ఏ ప్లాట్లు ఎప్పుడెప్పుడు మీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ పేర్లన్నీ ఈ సేల్ డీడ్ లో స్పష్టంగా ఉన్నాయి. నీ బినామీల భాగోతం.